Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం ఛానల్కి అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ అయిపోయిందండి. ఫ్రైడే వ్లాగ్ ఇది. సో ఫ్రైడే కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది కదా పూజ. అలాంటి రోజు పూజ దగ్గర కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సినప్పుడు నేను టిఫిన్ బాక్స్లోకి కొంచెం సింపుల్ రెసిపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటానండి. లైక్ ఆలుగడ్డ వేపుడు. ఇదేంటంటే జస్ట్ ఫ్రై చేసేయటం 10 నిమిషాల్లో కూర అయిపోతుంది కదా, అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను. లేదా లెమన్ రైస్ ఇలాంటివి అన్నమాట. అండ్ ఇవాళ పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేస్తాను కదండి. పైనుంచి కొంచెం కొబ్బరి కారం వేసేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ రెడీ అయిపోతుంది మనకి పొటాటో ఫ్రై అయితే. అండ్ మార్నింగ్స్ అసలు ఎంత పొద్దున్నే లేచినా కూడా వర్కౌట్ అవ్వట్లేదండి ఏంటో ఈ మధ్య. అంతకుముందు నేను 4:30కి అట్లా లేచేదాన్ని, కానీ ఇప్పుడు 5 కంటే ముందు అసలు అలారం వచ్చినా దాన్ని స్నూజ్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకునండి ఆ 5 o'clock టైమే ఫిక్స్ అయిపోయింది. అండ్ 5కి లేచేసరికి ఏమవుతుందంటే నాకు కొంచెం హడావిడి అవుతుంది. స్నానం చేసి పూజ దగ్గర సెట్ చేసుకోవడానికి కొంచెం 5-10 minutes అయితే పడుతుంది కదా, అక్కడ క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకోవటానికి. అండ్ దెన్ పూజ స్టార్ట్ చేసి అవన్నీ అయ్యి వంట చేసేసరికి కొంచెం హడావిడి అయితే అవుతుంది. అండ్ ఇవాళ హెడ్ బాత్ చేసేసరికి నాకైతే ముందు పొయ్యి మీద కూర వేసేసి ఫస్ట్ కాఫీ కలుపుకొని తాగాలి అనిపిస్తుందండి. నాకెందుకో హెడ్ బాత్ చేసినాక ఒకలాంటి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది కదా. అండ్ దెన్ దిస్ కాఫీ ఇట్ గివ్స్ మీ కిక్ అనమాట. అండ్ ఇక్కడ ఈ బుజ్జి బర్డ్ అయితే వచ్చింది. దీంతో చక్కగా టైంపాస్ చేసుకోవచ్చండి. చాలా బర్డ్స్ అయితే వస్తున్నాయి, కానీ వాటికి ఫీడ్ చేయడానికి ఫీడర్ హ్యాంగ్ చేయడానికి ప్లేస్ లేదండి ఈ బాల్కనీలో. అదే భలే బాధగా అనిపిస్తూ ఉంటుంది. ప్లేట్లో పెడుతున్నాను కానీ అవి వచ్చి లోపలికి వచ్చి తినే సీన్ లేదనమాట, మొత్తం నెట్ ఉంటుంది. అండ్ ఇంకా శ్లోక బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను సింపుల్గా. అండ్ జనరలీ బెడ్ ఎవరు లాస్ట్ లేస్తారో వాళ్ళు సెట్ చేస్తారు, నేను కానీ అనంత్ కానీ అనంత్ లేనప్పుడు మాత్రం ఇట్స్ ఓన్లీ మై డ్యూటీ. ఎందుకంటే శ్లోక స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం తన బెడ్ సెట్ చేయదండి. తన రూమ్లో కూడా నేనే సెట్ చేయాలి, మా రూమ్లో కూడా నేనే సెట్ చేసుకోవాలి. కానీ హాలిడేస్లో మాత్రం ఐ ఎన్షూర్ దట్ షీ లెర్న్ హౌ టు డూ ద బెడ్ అండ్ బెడ్ స్ప్రెడ్ చేసుకోవటము, బెడ్ని నీట్గా పెట్టుకోవటము, ఇవన్నీ నేర్చుకుంది. అండ్ షీ ఈజ్ డూయింగ్ ఇట్ వెన్ ఎవర్ షీ హ్యాస్ టైమ్. స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం షీ ఈజ్ వెరీ బిజీ. అండ్ ఇక్కడ సెట్ చేసుకోవటానికి వచ్చాను కదండి బెడ్, అప్పుడే సైడ్ టేబుల్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ రూమ్ ఇంకా నీట్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ సార్టెడ్ కదా. ఇంకా మళ్ళీ డస్టింగ్ అనేసి ఒక క్లాత్ పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేయటం అట్లా పెట్టుకోను. అండ్ ఈ డస్టింగ్ క్లాత్ ఏంటంటే మామూలు హౌజరీ మెటీరియల్ అండి, ఇది నాట్ ఎ మైక్రోఫైబర్ క్లాత్. దీన్ని నేను 2-3 డేస్కి ఒకసారి వాష్ చేస్తాను. బట్ ఇది బెడ్రూమ్లోనే పెట్టేస్తాను అనమాట. ఆ డస్టింగ్ క్లాత్ అన్నది ఒక కార్నర్లో పెట్టేస్తాను. బెడ్రూమ్లోనే ఒక స్పాట్ ఉంటుంది దానికి, అక్కడ పెట్టేస్తాను. ఏమవుతుంది అంటే ఎక్కడ మనకి డస్టింగ్ చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఆ క్లాత్ తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చండి. సో మల్టిపుల్ డస్టింగ్ క్లాత్స్ అయితే ఉంటాయి అక్రాస్ ద హౌస్. బట్ మెయిన్ డస్టింగ్ క్లాత్ విచ్ ఐ యూస్ ఈజ్ అ మైక్రోఫైబర్ వన్. కానీ ఇట్లా బెడ్రూమ్స్లో సైడ్ టేబుల్స్ క్లీన్ చేయడానికి ఇక్కడ అంతా ఒక చిన్న క్లాత్ అయితే పెట్టేసుకుంటాను. దాంతో అక్కడ వరకు ఆ రూమ్ వరకు నీట్ అయిపోతుంది. ఇలాగా ఏంటి అంటే ఒక డస్టింగ్ క్లీనింగ్ క్యాడీ అని పెట్టుకొని ఒక విజృంభించి నేను డస్టింగ్ చేస్తాను అన్నట్టు ఉండదండి. పనిలుగా ఇది అయిపోతూ ఉంటుంది. అండ్ పెయింటింగ్స్ మీద కూడా చాలా డస్ట్ అయితే అక్యూములేట్ అవుతుందండి. నేను ఇవాళ చాలా రోజులు అయిందండి టు బీ ఆనెస్ట్, ఇవాళ క్లీన్ చేస్తే చాలా డస్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ టైం నేను వీడియోలో చూపెట్టాను కదండి, లెమన్ పీల్స్ అన్నీ ఇట్లా స్టోర్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసి గ్లాస్ బాటిల్లో విత్ ప్లాస్టిక్ లిడ్ ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. ఈ కాన్సన్ట్రేటెడ్ లెమన్ వాటర్ని నేను ఏం చేస్తున్నాను అని చాలామంది అడిగారు. నేను దీంతో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నానండి. అదేంటంటే ఈ కాన్సన్ట్రేటెడ్ లెమన్ వాటర్ వేసుకున్నాను, కొంచెం విమ్ లిక్విడ్ వేసుకున్నాను అండ్ బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకుని ఈ సొల్యూషన్ని కొంచెం డైల్యూట్ చేశానండి. కొంచెం వాటర్ అయితే పోసాను. అండ్ దీంతో గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందండి. అండ్ నీట్నెస్ పక్కన పెడితే ఆ లెమన్ ఫ్రేగ్రెన్స్ కిచెన్ అంతా మంచి ఫ్రేగ్రెన్స్ లాగా అనిపించింది ఫర్ సమ్ టైమ్. ఎక్కువసేపు అయితే ఉండదులేండి, కానీ
జిడ్డు అట్లా ఉంటుంది కదా. నేను ఇవాళ వంట చేసినాక క్లీన్ చేయలేదండి గ్యాస్ స్టవ్, బికాజ్ ఐ వాంటెడ్ టు షో దిస్ టు యూ. అండ్ ఆ జిడ్డు అంట నార్మల్ క్లాత్తో క్లీన్ చేసేస్తే, మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసేసినా కూడా చాలా ఈజీగా పోయింది. నేను కిచెన్లో సిఫ్ కానీ మిస్టర్ మసల్ ఇట్లాంటి క్లీనింగ్ సొల్యూషన్స్ వస్తాయి కదండి, అవి ఏవి యూస్ చేయను, బికాజ్ దే ఆర్ లోడెడ్ విత్ కెమికల్స్. అండ్ నాకు కిచెన్లో ఎంత తక్కువ కెమికల్స్ యూస్ చేయగలిగితే అంత చెయ్యాలి అన్నది అంటే అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఏమోనండి నాకు. ఐ డోంట్ యూజ్ ఎనీ క్లీనింగ్ లోషన్ యాజ్ సచ్. ఈ కబోర్డ్స్ ఇవి క్లీన్ చేసుకోవటానికి మాత్రం కిచెన్ షెల్ఫ్స్ కాలిన్ యూజ్ చేస్తానండి, అంతే. అండ్ ఈ సొల్యూషన్ మాత్రం సూపర్గా పనిచేసిందండి. నేను ఇది యాక్చువల్లీ ఆ రోజు మీకు చూపెట్టిన వెంటనే ఈ సొల్యూషన్ చేశాను, కానీ 2-3 days నేను యూస్ చేసి ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద క్లెన్లీనెస్ అండ్ ఇది. దెన్ ఐ థాట్ ఇట్స్ వర్త్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఇది నేను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ అట్లా చూశానండి. అండ్ యూస్ చేసేదాన్ని సొల్యూషన్. నా పాత వీడియోస్లో మీరు చెక్ చేసినా కూడా ఇది ఉంటుంది ఈ సొల్యూషన్, బట్ సమ్హౌ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ టోటలీ. అండ్ మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఎక్కడో కనిపించింది. దెన్ ఐ రిమెంబర్డ్, అవును కదా, రుద్దేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ యూస్ దిస్ అని. అండ్ ఈ పాకెట్స్ ఏవైతే ఉంటాయో ఆ నాబ్ ఉన్నది గ్యాస్ స్టవ్ది, అక్కడ కొంచెం డస్ట్ అయితే అక్యుములేట్ అవుతుందండి. అండ్ దీనికోసం 3 brushes వస్తాయి. మిస్టర్ మసల్లో కానీ మిస్టర్ డిఐవై కానీ, మిస్టర్ మసల్ కాదండి, మిస్టర్ డిఐవై అండ్ మార్కెట్ 99 షాప్లో అవి దొరుకుతాయి. ఆ 3 brushes ఉంటే బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులకి అవి రస్ట్ పట్టుకుపోతున్నాయి. అండ్ రస్ట్ పట్టుకుపోయినాక ఆ బ్రిసిల్స్ అన్నవి స్టవ్ మీద పడిపోతున్నాయండి. స్టవ్ మీద పడిపోయి మనం ఇట్లా క్లాత్తో క్లీన్ చేసినప్పుడు ఆ బ్రిసిల్స్ ఆ క్లాత్లోకి వెళ్ళిపోయి మన చేతికి సడన్గా ప్రిక్ అయ్యి బ్లడ్ వచ్చేస్తుంది. రస్ట్ పట్టుకుపోయిన బ్రిసిల్స్ ప్లస్ అది ప్రిక్ అయ్యి బ్లడ్ రావటం అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఇట్లాంటి డేంజరస్ థింగ్స్ ఉంటాయి అనేసి నేనైతే ఆ బ్రషెస్ని అసలు అవాయిడ్ చేసేసానండి. ఐ డు నాట్ వాంట్ టు బై దమ్ యాజ్ ఆఫ్ నౌ. ఏమన్నా ఆల్టర్నేటివ్ బ్రష్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను. దొరికితే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ 3 brushes అయితే కొన్న 1-2 monthsకే రస్ట్ వచ్చేస్తుందండి. పూణేలో అయితే నాకు 2 times కొన్నాను, 2 times రస్ట్ వచ్చింది. ఇంకా బాంబే వెదర్కి అయితే నాకు కొనే ధైర్యం కూడా చాలేదండి. ఇక్కడ మామూలుగానే ఉండే హ్యూమిడ్గా ఉంటుంది, మాయిశ్చర్ ఇంత ఉంటుంది. అవి కొని వాటిని స్టోర్ చేసే సీన్ అయితే ఎక్కడా లేదు, సో అవి కొనలేదు. అండ్ ఇక్కడ చిమ్నీ కూడా 2-3 days నుంచి క్లీన్ చేయలేదండి నేను, జస్ట్ టు షో యూ హౌ గుడ్ దిస్ క్లీనర్ ఈస్. అండ్ ఇప్పుడు క్లీన్ చేశాను చూడండి, కొంచెం అయితే స్క్రబ్ చేయాల్సి వస్తుంది చిమ్నీలో, ఎందుకంటే ఆయిల్ స్టెయిన్స్ అవి ఉన్నాయి కాబట్టి. మరి అడ్వర్టైజ్మెంట్లో చూపెట్టినట్టు ఇట్లా స్ప్రే చేసి ఇట్లా వైప్ చేస్తే పోలేదండి, చిమ్నీకి మాత్రం కొంచెం స్క్రబ్బింగ్ అయితే పట్టింది. బట్ గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ ఈజ్ రియలీ నైస్. జస్ట్ స్ప్రే చేసి వైప్ చేస్తే మాత్రం నీట్గా ఒక గ్లాసీ ఫినిష్ లాగా వచ్చింది నా గ్యాస్ స్టవ్కి, అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఈ సొల్యూషన్నే, అంటే లెమన్ వాటర్ కాన్సన్ట్రేట్ సొల్యూషన్నే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా కెమికల్స్ అవేమి యూస్ చెయ్యం కదా ఫుడ్ పెట్టుకుంటామనేసి. ఈ సొల్యూషన్తో మీరు క్లీన్ చేయొచ్చు. మైక్రోవేవ్ అవెన్ కూడా ఈ సొల్యూషన్తో క్లీన్ చేయొచ్చు. అండ్ మీ ఎలక్ట్రికల్ కెటిల్స్ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది మల్టిపుల్ యూజెస్ ఉంటాయండి. అండ్ మన కిచెన్ ఇప్పుడు క్లీనింగ్ క్లాత్ ఉంది కదా, కౌంటర్ టాప్ ఇవన్నీ స్పంజెస్ మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేస్తాం, వాటిల్ని కూడా ఈ సొల్యూషన్లో సోక్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు. సో ఇలాగ మల్టీపర్పస్ థింగ్ అండి. అండ్ దీనికి మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వేస్ట్తోనే వీ హ్యావ్ క్రియేటెడ్ అ క్లీనింగ్ సొల్యూషన్ వితౌట్ ఎనీ కాస్ట్. అండ్ దిస్ ఈజ్ జెన్యూన్లీ అ గుడ్ ట్రై అనిపించింది నాకైతే. సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది నేను ఆల్మోస్ట్ 3-4 days ట్రై చేసినాక ఇవాళ ఒక డీటెయిల్డ్ వీడియో అయితే దీని గురించి చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ వెనకాల కూడా మనకి కొంచెం ఆయిల్ స్ప్లటర్స్ అవన్నీ పడుతూ ఉంటాయి కదండి, దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. యాక్చువల్లీ ఇది గ్లాస్ ప్యానలింగ్ లాగా ఏదో చేశారండి ఈ కిచెన్లో. ఇదంతా టైల్స్ కాదు, గ్లాస్ అన్నమాట, థిక్ అండ్ గ్లాస్ ఏదో. అండ్ దీని క్లీనింగ్ మాత్రం భలే ఈజీగా ఉంది. నేను ఫస్ట్ దీన్ని అసలు ఎలా మెయింటైన్ చేయటము అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఈజీ. జస్ట్ ఈ సొల్యూషన్ స్ప్రే చేసేసి క్లీన్ చేయొచ్చు. అండ్ మామూలుగా కూడా పెద్ద టఫ్ ఏం కాదండి, నేను కాలిన్ వేసి క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా యూ కెన్ డిచ్ కాలిన్ ఆల్సో. ఈ యొక్క సొల్యూషన్ ఈజ్ ఎనఫ్ టు క్లీన్ ఆల్ యోర్ కిచెన్ థింగ్స్ అన్నమాట.
అండ్ ఇది ఫర్నిచర్కి యూజ్ చేయొచ్చా అంటే ఐ డౌట్ అండి. ఐ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్ అండ్ దెన్ ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, అది వుడ్ మీద ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. దీంట్లో నేను యూజ్ చేసింది లెమన్ పీల్ కాన్సన్ట్రేట్ వాటర్, బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్. సో ఇది మనం ఫర్నిచర్కి యూజ్ చేయొచ్చా లేదా అన్నది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. నేను మాత్రం చెక్ చేసుకొని అప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా, గ్యాస్ స్టవ్ కింద కూడా కొంచెం లిక్విడ్ అవన్నీ పడుతూ ఉంటాయి కదండి వంట చేసినప్పుడు. అవంతా 1 డే అంతా ఉంచేసిన దాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోగలిగాను ఈ సొల్యూషన్తో అయితే. అండ్ ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నానండి. సో దిస్ ఈజ్ వర్త్ ట్రయింగ్. ఈ సొల్యూషన్ ఇంట్లో చేసుకోవచ్చు, పెద్ద కష్టం పడేది ఏం లేదండి, జస్ట్ 5 minutes అంతే. సో యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ మీకు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ అండి, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, దట్ విల్ మోటివేట్ మీ. అండ్ ఇట్లా అయితే నీట్గా అయిపోయిందండి. కిచెన్ ఈజ్ ఆల్ నీట్ అండ్ ఫ్రెష్గా. ఆ స్మెల్ కూడా బాగుందండి, లెమన్ స్మెల్ వస్తూ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది, సిట్రస్ స్మెల్ కదా. సో దిస్ ఈజ్ వర్త్ గివింగ్ ఎ ట్రై. అండ్ ఇంకా కిచెన్ నీట్ అయిపోయినాక మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హమ్మయ్య అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి నాకు. అండ్ ఐ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ రిలీవ్డ్ వన్స్ ద కిచెన్ ఈజ్ నీట్. సో ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు బయట పనులన్నీ ఉంటాయి కదండి, ఇంట్లో వేరే పనులు కూడా ఉంటాయి. ఇదంతా నేను మార్నింగ్ శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక చేసుకుంటానండి. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. సో నాకు మార్నింగ్ ఉన్న ఎనర్జీ ఈవినింగ్ అయితే అస్సలు ఉండదండి. అందుకని మ్యాక్సిమం వర్క్ అన్నది మార్నింగే ఫినిష్ చేసుకుంటాను ఇంట్లో. అండ్ ఇవాళ ఈ మిర్రర్ నేను వారణాసిలో ఎట్లా అంటే 3 mirrors ఉండేవండి. సో అవన్నీ ఎవ్రీ డే లాగా పెట్టుకునేదాన్ని, ఒక రొటీన్ లాగా. కానీ ఇక్కడ ఏంటో హాల్లో ఇచ్చారండి ఫుల్ సైజ్ మిర్రర్. బెడ్రూమ్స్లో ఎక్కడా మిర్రర్స్ ఉండవు. ఈ ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే హాల్లోకి వచ్చి రెడీ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లా అని నేను కొత్త మిర్రర్ తెచ్చి ఇన్స్టాల్ చేసిన అది మళ్ళీ నేను నెక్స్ట్ హౌస్కి తీసుకెళ్ళను అది ఆలోచన అయితే ఉందండి. బట్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇఫ్ ఐ వాంట్ టు బై అ న్యూ మిర్రర్ ఇన్ ద బెడ్రూమ్ ఆర్ నాట్. ఇప్పటికైతే దీన్నే యూజ్ చేస్తున్నాను అండ్ దీన్నే కొంచెం డస్టింగ్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఇది ఫుల్ సైజ్ మిర్రర్ అండి, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వెరీ నైస్. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి ఈ ఇంట్లో అంటే బెడ్రూమ్స్లో ఎక్కడా మిర్రర్స్ లేవండి, అదొక్కటే డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూ దీన్ని నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. మిర్రర్స్ మాత్రం కాలిన్తో క్లీన్ చేసుకుంటానండి. ఐ డోంట్ యూస్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ కాలిన్. ఆ ఒక్క సొల్యూషనే నా ఇంటికి వస్తుందండి, మిగతా ఏ క్లీనింగ్ సొల్యూషన్స్ నేను యూస్ చేయను. అండ్ ఈ చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకుని నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేసుకునే మూడ్ లేదండి. నాకు ఎందుకో ఐఎమ్ నాట్ ఎ బ్రేక్ఫాస్ట్ పర్సన్ అండి, కానీ తినాలి కాబట్టి తింటాను. అండ్ ఇవాళ శ్లోకాకని చాకో ఫిల్స్ ఇవి తెప్పించి, ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి చాకోస్ కానీ చాకో ఫిల్స్ కానీ, ఇవాళ అవి వేసేసుకొని నేను తినేస్తున్నాను మిల్క్లో. మీలో ఎంతమంది ఇలాంటి పనులు చేస్తారు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటివి పిల్లలకని తెప్పించినవి మనం తినేయటం నాకైతే నవ్వొస్తూ ఉంటుంది. బట్ దెన్ ఒక్కొక్క రోజు నాకు అస్సలు మూడ్ ఉండదండి ఏమి చేసుకోవడానికి. నాకు మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మూడ్ ఉండదండి, ఒక్కదాన్నే ఉంటాను కదా. ఐ ఫీల్ ఏదో ఒకటి గ్రాబ్ చేసి తినేద్దాంలే అనేసి. అండ్ స్మూదీస్ ఇప్పుడు మాత్రం అవి చేసుకుంటున్నాను. బట్ ఇవాళ ఏంటి అంటే కొంచెం ఎడిటింగ్ పని ఉంది. సో అవి చేసేసుకోవాలి అంటే ఇంక మళ్ళీ నేను ఇప్పుడు స్మూదీ చేసి దాన్ని ఏదో చేసి అంత టైం లేదు. అండ్ ఈ నాకు టైం ఫ్రేమ్ పెట్టుకుంటానండి, ఈ టైంలో ఇది అయిపోవాలి, ఈ టైంలో ఇది అయిపోవాలి అని. ఆన్ అన్ యాక్టివ్ డే ఒక్కొక్క రోజు అన్ని పనులన్నీ వదిలేసి పక్కన కూర్చుంటానండి. కానీ ఒక టైం టేబుల్ అన్నది ఏమి ఉండదు, కానీ మెంటలీ ఈ టైంలో ఇది ఎడిటింగ్ ఫినిష్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటున్నాను. అండ్ ఇవి చెప్పాను కదండి, తోటకూర విత్తనాలు వేశారు మొన్న మా పిన్ని వచ్చినప్పుడు. అవి చక్కగా మొలకలు వస్తున్నాయండి, నా పొలంలో కూడా మొలకలు వచ్చేసినాయి అని ఫీల్ అయిపోయాను. అండ్ ఇక్కడ మింట్ మొన్న నాటింది కూడా చక్కగా చిగురిస్తుందండి. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఈ చిన్న థింగ్స్ భలే హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. నాకైతే భలే అనిపించిందండి ఆ కొత్త చిగురు చూస్తే, న్యూ లైఫ్ అనేసి. సో ఇలా మార్నింగ్ అయితే నాకు ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుందండి ఇంట్లో. అండ్ ఈవినింగ్ ఇవాళ తొందరగా వచ్చారనమాట అనంత్. సో వీ బోత్ డిసైడెడ్ టు గో ఫర్ అ వాక్ ఇక్కడ మా టెర్రస్ గార్డెన్ మీద. తీరా కిందకి వెళ్ళేసరికి ఎంత వాన అంటే వీ కుడెంట్ వాక్ అండి. జస్ట్ ఒక రౌండ్ ఫినిష్ చేసాము,
ఇంకా వాన ఎంతసేపటికి అది ఆగలేదు. విసుగొచ్చి మేము పైకైతే వచ్చేసాం ఇంకా బ్యాక్ హోమ్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.